వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జి పూర్తయిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. 2025లో ప్రారంభమయ్యి 2025లోనే పూర్తి చేసుకున్నది. 100% కూటమి ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుని దాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే 5వ స్థానం అంట దానికి వచ్చిన విలువ. కొంతమంది ఏమనంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడే ప్రారంభమైందని కొందరు చెప్పుకుంటున్నారు. సరే వాళ్ళ నోటి నుండే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నోటి నుండి, వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుండి ఇది 2025లోనే ప్రారంభమైంది, 2025లోనే పూర్తయింది. ఈ బ్రిడ్జికి మా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నోటి నుండి, వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుండి చెప్పించాలంటే ఒకే ఒక ఉదాహరణ అంటే ఒక ఆలోచన అంట, ఒక ఐడియా. అదే ఐడియా ఏంటంటే కోబే తెలిసి అందరికీ తెలిసింది. అంటే కొంత హైట్ ఎక్కిన తర్వాత మనకంటే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగిన తర్వాత మనకి భయం పుట్టి కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. అలాంటిది ఎవరైనా ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అది ఆ రోజు అలాంటి వ్యాధి గల వారు ఎవరో ఒకరు ఆ బ్రిడ్జి ఎక్కి జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతామో, లేదా కాసేపు సుమ్మలు పడిపోతామో అంటారు కదా, అలాగా. లేదంటే జస్ట్ ఏదైనా వామిటింగ్ చేసుకోవడమో, అలాంటిది ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వీడియో తీసుకుని బయట ట్రోలింగ్ ఏం చేస్తారంటే, కూటమి ప్రభుత్వం గ్లాస్ బ్రిడ్జి కట్టింది, గ్లాస్ బ్రిడ్జి కట్టి ప్రజల ప్రాణాలు తీస్తుందని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు. అప్పుడు కానీ బయటపడదు. అప్పుడు ఏమంటారంటే ఆ బ్రిడ్జి కట్టడానికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆ బ్రిడ్జి తెలుగుదేశం హయాంలో కట్టారు, కూటమి ప్రభుత్వమే కట్టింది, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీ పదవి కోల్పోయిన తర్వాత అది ప్రారంభించారు, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు గారు గ్లాస్ బ్రిడ్జ్ కట్టించడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కొంతమందికి ఊపిరంత లేదు, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నాయి, కొంతమంది వామిటింగ్స్ అయిపోతున్నాయి. అలాంటి బ్రిడ్జి కట్టిన చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశారు, చాలా పాపం చేశారు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులే ఒప్పుకుంటారు. జస్ట్ ఏదో చిన్న సంఘటన మాట. ఏంటంటే జస్ట్ ఎవరైనా పైకి ఎక్కిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతామో, లేదా జస్ట్ ఏమో వామిటింగ్, లేదంటే సుమ్మలు సిరి పడిపో, అలాంటిది ఏమన్నా జరిగితే వీళ్ళు ఒప్పుకుంటారు. ఏమనంటే ఆ బ్రిడ్జికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అది మా పార్టీ ఉన్నప్పుడు ప్రారంభించింది కాదు, అది 2025లోనే ప్రారంభమైంది, 2025 పూర్తయింది, అది 100% చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే కట్టించారు. అందువల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పి నిజం చెప్తేనే ఎలా తిరుగుతారన్నమాట. అప్పుడు ఒప్పుకుంటారు. అంతేగాని నార్మల్గానే ఒకవేళ బ్రిడ్జి ఎక్కిన తర్వాత ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా 100% సక్సెస్ అయిందంటే లేదు, ఆ బ్రిడ్జి మేము కట్టించాం, మా నాయకుడు కట్టించాడు, మా నాయకుడు ప్రారంభించాడు అని చెప్తారు. ఒకవేళ నిజంగా చెప్తాను, ఒకవేళ మీ నాయకుడే ప్రారంభించుంటే ఒకనొక టైంలో అధికారం ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి ఫోటోలు బయటకు వద్దును, ఆ బ్రిడ్జి ఆకారం బయటకు వద్దును, ఆ బ్రిడ్జి ఎలాగా కడుతున్నారో బయటకు వద్దును, అవి ఏమి రాలేదు. పూర్తయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి. అంటే 25లోనే ప్రారంభమైంది, 25లోనే పూర్తయింది. ఒకవేళ జస్ట్ మీరు మామూలుగా అక్కడ పునాదులు వేసినా, ఆ బ్రిడ్జి కట్టనే వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు పునాదులు వేసినా ఆ పునాదులు బయటకు వచ్చింది. ఆ పునాదులు బయటకు వచ్చి ఇదిగో ప్రపంచంలోనే ఇలాంటి బిల్డింగ్ లేదు, ప్రపంచంలోనే ఇలాంటి బ్రిడ్జి లేదు, గ్లాస్ బ్రిడ్జి ప్రపంచంలోనే ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంత గొప్ప బ్రిడ్జి కడుతున్నామని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారు. అలాగా వైఎస్ఆర్సీపీ కూడా చెప్పుకుందరు. సరేనా, అది ఉదాహరణ. ఒకవేళ నిజం చెప్తున్నా, నిజంగా గనక ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో స్టార్ట్ అయి ఉంటే ఎప్పుడో వద్దున ఫొటోస్, ఎప్పుడో ఎన్నో ఫొటోస్ వద్దు. ఎంతకంటే ప్రపంచం ఎంతకంటే వింత లేదన్నట్టుగా మాట్లాడుకుందరు. సరే, ఇంకో విషయం ఏంటంటే మెడికల్ కాలేజీ కోసం నన్ను 2-3 అడిగారు, కామెంట్ బాక్స్లో అడిగారు, చాలామంది ఇన్బాక్స్లో అడిగారు, అన్న మెడికల్ కాలేజీల కోసం మాట్లాడమని చెప్పి. ఒక 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజ్ ప్రారంభించి 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా అంటే మొత్తం పూర్తి చేయడం కాదు, ఒక 75%. ఓకేనా, 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 5 మెడికల్ కాలేజీ కట్టడం పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం ఇంత చేయవసరం లేదు. మిగతా మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుంటే అది సరిపోద్ది ఆయనకి. ఇలాంటి బ్రిడ్జి కట్టవలసిన లేదు, లేదా రోడ్డు వేయవలసిన లేదు. ఓకేనా, అవసరం కదా. ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 5 కాలేజీలు 75% పూర్తి చేయడం
ఏదైనా ఒక కాలేజ్ అందులో ఒక 5 కాలేజ్, ఒక కాలేజ్ 2 కాలేజీలో 100% పూర్తి చేయడం, అదొక్కటే పరిపాలన. అదొక్కటే 5 కాలేజీలు రప్పితే సరిపోతుంది, కడితే సరిపోతుంది పరిపాలన, 5 సంవత్సరాల పరిపాలన. సరే చెప్పండి. అందులో ఒక 2 కాలేజీలు ప్రారంభమైనాయంట. ప్రారంభం అయితే అందులో సీట్లు ఉన్న అన్నీ కూడా ఆ పార్టీ నాయకులు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎంత ఉత్తుంది ఎంత నిజమో నాకైతే తెలియదు. అనుకున్నదే నేను చెప్తున్నా. అందులో 5 కాలేజీలు, 2 కాలేజీల్లో మామూలు స్టూడెంట్స్ గట్రా ఉండటం, ఆ స్టూడెంట్స్ కూడా ఆ సీట్లు అమ్ముకోవడం. ఆ సీట్లు అంటే ఆ నాయకులకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఒక మాట అయితే నడుస్తుంది. మరి ఎంత ఉత్తుదే ఎంత నిజమో నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 5 కాలేజీలు 17 కాలేజీలు పూర్తి చేయలేదు. అలాగనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా మెడికల్ కాలేజ్ అని పూర్తి చేసేసి సరేనా, ఇంకా అసలు ఇంకేది తల్లికి వందన అవసరం లేదు, రోడ్డు వ్యవస్థ అవసరం లేదు, తర్వాత పెన్షన్ అవసరం లేదు, స్కూల్ బాగా అవసరం లేదు. ఇవన్నీ కాకుండా ఆ కాలేజీ పూర్తి సరిపోతుందా పరిపాలన అయిపోయినట్టేనా? ఒక్కసారి చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 5 కాలేజీలను రుషికొండ మీద బిల్డింగులు, ఇదేనా పరిపాలన అంటేనే? అంటే ఒక 5 కాలేజీలు తప్పితే ఆంధ్రప్రదేశ్కి ఒక 5 కాలేజీలు వస్తే సరిపోంటేనా? అయిపోంటేనా? ఎవరు మీ ఇంట్లో ఉన్నారా, మా ఇంట్లో ఉన్నారా, మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారా కాలేజీ చదువుకున్న వాళ్ళు చెప్పండి. లేకపోతే మీ బంధువులు ఉన్నారా, మీ చుట్టాలు ఉన్నారా? గల్ఫ్లో ఎంతమంది ఉన్నారు కదా, కానీ లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో ఒక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఒక్క కుటుంబం అయినా జగన్ గారు కట్టించిన 5 మెడికల్ కాలేజీలో ఎవరన్నా చదువుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఆ సీట్లు ఎవరికి ఇచ్చారు? ఆ సీట్లు ఎవరికి ఇచ్చారు? ఆ పార్టీ నాయకులు అమ్ముకున్నారు. ఆ పార్టీ నాయకులు సంబంధించిన వాళ్ళు ఇచ్చారండి ఆ సీట్లు. కాలేజీ ఏదైతే కాలేజీ ప్రారంభమైందో ఒకసారి చెప్పండి. లక్షల మంది ఉన్నారు కదా ఇక్కడ. ఆ లక్షల మందిలో ఒక కుటుంబంలోనే ఒకళ్ళైనా కాలేజీ సీట్ సంపాదించుకున్నారా? ఆ కాలేజీ చదువుకున్నారా? ఒకళ్ళు చెప్పించమని చెప్పండి. ఒకళ్ళనే, ఎవరన్నా ఒక్కళ్ళనే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగుండే రోడ్లు ఎలాగైనాయి? 5 కాలేజీకి పెట్టిన ఖర్చు ఎక్కువ లేదా రోడ్లకు పెట్టిన ఖర్చు ఎక్కువ? ఒకసారి మీరు చెప్పండి. 5 కాలేజీకి పెట్టిన ఖర్చు ఎక్కువ, రోడ్లకు పెట్టిన ఖర్చు ఎక్కువ? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన తల్లికి వందనం ఎక్కువ, ఆ కాలేజీకి అయిన ఖర్చు ఎక్కువ? ఎడ్యుకేషన్గా కాలేజీ రప్పించడం కట్టడం చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. దాన్ని నేను తప్పు పడతారు, ఎవరు తప్పు పట్టరు. అలాంటి కాలేజీలు ఎవరు చదువుతున్నారో చెప్పండి ఒకసారి. చదివేది ఎవరు? ఇంత లక్షల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు గల్ఫ్ కంట్రీ, ఇన్ని లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మందిలో ఒక కుటుంబంలో అన్న ఎవరైనా ఒకరు, మీ తమ్ముడో, మీ అన్నయో, మీ చెల్లో, మీ అక్కో, ఎవరో ఒకరైనా కాలేజీ చదువుతున్నారా? ఒకసారి నాకు చెప్పండి. ఎవరు ఒక్కరైనా చదువుతున్నారా? ఒక్కరైనా? అది ఏంటంటే కాలేజీ నాయకులు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే సీట్లు, బయట వాళ్ళకి లేబర్ వాళ్ళకి ఎవరికి లేవు సీట్లు అయ్యి. ఒకవేళ జగన్ గారు 5 కాలేజీలు పూర్తిగా పూర్తి చేసి ఇంతమంది ఎస్సీలో ఇంతమంది ఇన్ని సీట్లు ఇచ్చినట్టు, లేకపోతే బీసీలకి ఇన్ని సీట్లు ఇచ్చినట్టు, రెడ్డికి ఇన్ని సీట్లు ఇచ్చినట్టు, రాజులకి ఇన్ని సీట్లు ఇచ్చినట్టు, కాపులకి ఇన్ని సీట్లు ఇచ్చినట్టు ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా? జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. లేకపోతేనే ఇదిగో మా కాలేజీలో ఈ 5 కాలేజీలో ఇంతమంది మాదిగలు చదువుకున్నారు, ఇంతమంది మాలలు చదువుకుంటున్నారు, ఇంతమంది రెడ్డి చదువుకుంటున్నారు, ఇంతమంది కాపులు చదువుకుంటున్నారు, ఇంతమంది కమ్మవారు చదువుకుంటున్నారు, ఇంతమంది బీసీలు చదువుకుంటున్నారు. ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయా? లేకపోతే ఎవరైనా చెప్పారా? లేదా జగన్ గారు ప్రెస్ మీట్ చెప్పారా? మా 5 కాలేజీలు పూర్తి చేస్తానే, పూర్తి అయిపోయిన తర్వాత ఎంతమంది కాలేజ్ చదువుకుంటున్నారని లేదు కదా. ఆ మెడికల్ కాలేజ్ కూడా ఎవరో అక్కడున్న చుట్టుపక్కల నాయకులకి సంబంధించిన డబ్బున్న వాళ్ళకే, అందులో డబ్బున్న వాళ్ళు చదువుకుంటున్నారు. లేబర్ కోసం పచ్చంగా లేబర్ కోసం కట్టించారు కదా. నాకు అర్థం కాలేదు. 5 మెడికల్ సీట్లు మెడికల్ కాలేజీలు, అందులో లేబర్ ఒక్కరు ఉన్నారా? నేను అడుగుతాను. ఎంతమంది లక్షల మంది గల్ఫ్ నుండి వీడియోస్ పెడతారు కదా జగన్ గారి కోసం, ఇంతమంది పెడతారు కదా. అందులో ఎవరన్నా ఒక కుటుంబంలో ఒకళ్ళైనా సరే ఆ కాలేజ్ చదువుకుంటున్నారా? ఒకసారి మీరు చెప్పండి. లేకపోతే మీ ఊరు వాళ్ళని చదువుకుంటున్నారా? లేకపోతే మీ ఇంటి పక్కనే మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరికైనా కాలేజీ సీట్ వచ్చిందా? అది చెప్పండి నాకు. అది జస్ట్ పూర్తయిన కాలేజీలో ఆ చుట్టుపక్కల నాయకులకు సంబంధించిన బంధువులు మాత్రం చదువుకుంటున్నారు. మిగతాలు ఎవ్వరికి లేదు. ఉపకారమైంది కాలేజీలు అవి లేబర్కి ఎటువంటి ఉపయోగం కాదు. ఆ మెడికల్ కాలేజీలు ఎటువంటి ఉపయోగం కాదు. అది వాళ్ళు డబ్బున్న వాళ్ళకే ఆ కాలేజీలు. అది లేబర్ కోసం కట్టించింది కాదు, ఎస్సీ ఎస్టీల కోసం కట్టించిందే కాదు. లేదా పచ్చాక అందులో 2 కాలేజీలు, ఇది ఎస్సీ ఎస్టీ చదివిన 2 కాలేజీలు మనకేం రాసిచ్చారా? ఎస్సీ ఎస్టీల కోసం ఒక 2 కాలేజీలు